ఈరోజు మనం ఇక్కడ వరగాని గ్రామానికి విచ్చేసిన కారణం ఏంటంటే, మనము క్రిందటి సంవత్సరం పొగాకు వేసి నష్టపోయిన రైతులను దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ కూడా ఈ సంవత్సరం నల్లబర్లి పొగాకును సాగు చేయొద్దని మన జీవో కూడా ఇవ్వటం జరిగింది. అది మనం ఫీల్డ్ వెరిఫికేషన్కి రావటం జరిగిందండి ఈ గ్రామానికి. అలాగే రైతులకి ఈ బ్లాక్ బర్లీ వేయొద్దని తెలియజేస్తున్నాం. చెప్పినట్టు బర్దర్ ఇంక్రీజ్ చేయకండి, అది ఏదో ఒకటి రాస్తారు. నేను అదే చెప్తాము. ఇప్పుడు వేస్తే మాత్రం ఇప్పుడు అదే మాత్రం చేస్తారు. మీరు మళ్ళీ వాళ్ళు అదే పాపం అయ్యే పాపం నీళ్ళు పెట్టకుండా పైరు పెరగదు. 3 సార్లు గ్రామం చివరి గ్రామాలు పైనుంచి సాగర్ పుడికాల వచ్చి నీళ్లు చివరిదా రావు. మాకు పైన వదిలితే కింద రావు. అప్పుడు అక్కడ ఉన్నాడు, గుంటూరులో ఉన్నాడు శ్రీనివాసరావు గారు. మేము నెల రోజు ఫైట్ చేస్తుంటే ఈ నీళ్ళు అందించడానికి లిఫ్ట్ కోసం ఇంతవరకు మాకు బడ్జెట్ రాలేదు. అంటే బడ్జెట్ అంటే వస్తుంది, సొంత బడ్జెట్ పెట్టి చేయాలా, డబ్బులు లేని పరిస్థితి మా దగ్గర. ఆయన చేస్తున్నాడు మన ట్రాన్స్ఫార్మర్ కొట్టేశారు దొంగలు. 6,50,000 పెట్టి నేను ట్రాన్స్ఫార్మర్ తెచ్చాడు. మరి ప్యానల్ బోర్డు పోయింది, మోటార్లు సరిగ్గా లేవు. కరెంట్ లైన్ మొత్తం 6 కిలోమీటర్లు కరెంట్ లైన్ దొంగిలించారు. అంటే 18 కిలోమీటర్లు 3 లైన్లు కదా. ఇవన్నీ కూడా చేసుకునేదానికి దీనికి అందిస్తామో లేదని కూడా మాకు ఇది లేదు. తీసేసిన ఆల్టర్నేట్ పంట వేయడం కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఉన్న దాని మీద ఎలా ఉంచండి, ఇంకైతే మాత్రం ఇన్ఫార్మ్ చేయండి. ఆర్ఎస్కే వాళ్ళు వెళ్ళి ప్రాపర్ గా రాసుకోమని చెప్పండి. లిస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఫర్దర్ యాక్షన్ తీసుకోండి. కరెక్టే సార్, అర్థమైపోతుంది.